బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వణుకు పుట్టిస్తున్న కొన్ని విచిత్రమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఈ సంవత్సరం జూన్ నుండి ఎలాంటి వింతలు విద్యాంశాలు జరగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇప్పటికే వర్షాకాలం మొదలైపోయింది. అయితే ఈ జూన్ నెల నుండి విపరీతమైన వర్షాలు పడబోతున్నాయనే ఈ అకాల వర్షాల వల్ల కొంతమంది మరణిస్తారు. అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా పిడుగులు పడతాయి. దీనివల్ల భారీ ప్రాణ నష్టం ఏర్పడుతుంది. కాబట్టి వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్ళకండి. మరి ముఖ్యంగా చెట్ల కింద అస్సలు నిలబడకండి. చెట్ల పైన ఎక్కువగా పిడుగులు పడతాయి. ఈ భారీ వర్షాల కారణంగా విపరీతమైన పంట నష్టాలు ఏర్పడతాయి. దీనివల్ల ధాన్యం కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఈ జూన్ నెల నుండి బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అలాగే నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ఇక వంట నూనె ధరలు మాత్రం ఆకాశాన్ని అంటేస్తాయి. మధ్యతరగతి ప్రజలు ఎంతో అవస్థ పడతారు. ఇక దేవాలయంలో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతాయి. ఈ 2025 సంవత్సరంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. దేశ ప్రజలందరూ అల్లాడిపోతారు. ఇప్పటికే కరోనా రోగం వచ్చేసింది. కాబట్టి జూన్ నెల నుండి ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ 2025 సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది. శరీరం పైన బొబ్బళ్ళు వచ్చి చాలా మంది మనుషులు మరణిస్తారు. అలాగే మన భారతదేశపు తూర్పు దిక్కున ఒక పెద్ద సుడిగాలి పుడుతుంది. దీనివల్ల చాలా మంది ప్రజలు మరణిస్తారు. ఇక రానున్న రోజుల్లో తులం బంగారం 1,00,000 రూపాయలు దాటిపోతుంది. ఇక రాబోయే 5 సంవత్సరాలలో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడిపోతుంది. బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు. పిసిరంత బంగారం కూడా దొరకదు. కంచి కామాక్షమ్మ కంట్లో నుంచి రక్తం కారుతుంది. అలాగే మధుర మీనాక్షమ్మ తన భక్తులతో మాట్లాడుతుంది. శ్రీశైలంలో ఉన్న మల్లన్న స్వామి కూడా తన భక్తులతో మాట్లాడతాడట. ఇక 50 సంవత్సరాల తర్వాత శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి శ్రీశైలాన్ని విడిచిపెట్టి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతాడు. ఇక దేవత వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయట. అలాగే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయట. పర్యావరణంలో మార్పుల వల్ల సముద్రంలో ఉన్న జీవులన్నీ బయటకు వచ్చి చనిపోతాయి. ఇక రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలతో ఎన్నో విధ్వంసాలు జరగబోతున్నాయి. స్త్రీలకు అలాగే పురుషులకు కామ కోరికలు పెరిగిపోతాయి. ఆచార సంప్రదాయాలను మర్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. బంధుమిత్రుల భేదాలు లేకుండా డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారు. డబ్బు కోసం అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి. వారి వరుసలు మర్చిపోతారు. మనిషి కామానికి హద్దు అదుపు ఉండదు. కామానికి బానిసైపోతారు. మనుషుల కామానికి ఈ ప్రపంచం మొత్తం అనాథ పిల్లలతో నిండిపోతుంది. ప్రేమ అనురాగాలు తగ్గిపోతాయి. ఇక రాబోయే సంవత్సరంలో చిన్నపిల్లలే గర్భం దాల్చుతారు. ఇక రాబోయే కొన్ని సంవత్సరాల్లో స్త్రీలు ఆయుష్ తగ్గిపోతుంది. ఒక మారుమూల గ్రామంలో అర్ధరాత్రి సమయంలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దాలు విన్నవారు అక్కడికక్కడే రక్తం కక్కుకుంటూ చనిపోతారట. ఇక్కడ రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి. ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు. ఇక కృష్ణానదికి భారీ వరదలు వచ్చి దుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది. ఇక రాబోయే రోజుల్లో తిరుపతికి వెళ్ళే రహదారులన్నీ మూసుకుపోతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని 6 దొంగలు దోచుకుంటారు. దీనివల్ల వెంకటేశ్వర స్వామి కుడి భుజం కదులుతుందట. ఇక రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటారు. అతిగా తినడం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి. సులభంగా డబ్బు సంపాదించాలని
దొంగ స్వాములు పెరిగిపోతారు. ప్రజలకు మాయ మాటలు చెప్పే ధనాన్ని దోచుకుంటారు. రోజు రోజుకు ధర్మం నశించిపోయి అధర్మమే గెలుస్తుంది. ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్య రోజున సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది. దీనివల్ల రాత్రికి రాత్రే సముద్ర ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. అలాగే ఒక అమావాస్య నాడు ఉదయగిరి కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఈ ఉదయగిరి కొండపైన సంజీవిని దొరుకుతుంది. ఆహారంలో కల్తీ పెరిగిపోయి ఎక్కువగా గుండె సమస్యలు ఏర్పడతాయి. ఇక చాలా మంది మనుషులు 20 సంవత్సరాలకే గుండెపోటుతో మరణిస్తారు. ఇక అడవిలో ఉన్న జంతువులన్నీ పట్టణాలలోకి ప్రవేశిస్తాయి. ఇక రాజకీయాలలో చూసుకుంటే ఊహించని మార్పులు జరగబోతున్నాయి. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు. రాబోయే 5 సంవత్సరాలలోపు ఆకాశంలో 2 బంగారపు హంసలు పుట్టి దేశమంతా తిరుగుతాయి. వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించిన మనుషులు ఉన్నట్టుండి మాయమైపోతారు. అలాగే ఈ 2025 సంవత్సరంలో ఒక వింత నక్షత్రం ఆకాశంలో కనిపిస్తుంది. ఆ నక్షత్రాన్ని చూసిన ప్రజలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక రాబోయే రోజుల్లో ప్రజలకు దైవభక్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఎన్నో భూమిపై పాపాలు పెరిగిపోయి ప్రతి ఒక్కరూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ఇక చాలా మంది ఆడవారు పెళ్లిళ్ళు కాకుండానే గర్భవతులవుతారు. పుణ్యాత్ములు తగ్గిపోయి పాపాత్ముల సంఖ్య పెరిగిపోతుంది. ఇక మనం తినే ఆహారంలో కల్తీ పెరిగిపోతుంది. దుర్మార్గుల ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. పుణ్యాత్ముల ఇల్లు మాత్రం పేదరికంతో ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్య ప్రేమలు తగ్గిపోయి గొడవలు ఏర్పడతాయి. తండ్రి కొడుకుల మధ్య ద్వేషాలు పెరుగుతాయి. ఎవరికి వారే రాజులుగా ప్రవర్తిస్తారు. మనుషులపై నమ్మకం తగ్గిపోయి డబ్బుకు విలువ పెరుగుతుంది. ఇక 2060 సంవత్సరం నాటికి మన ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం 50% తగ్గిపోతుంది. అలాగే రాబోయే 10 సంవత్సరాల్లో ఒక ఎండాకాలంలో 15 రోజుల వరకు గోదావరి నదిలో చుక్క నీరు లేకుండా పోతుంది. 16వ రోజున పెద్ద వరదలు ఏర్పడతాయి. అలాగే కాశీలో ఉన్న గంగా నది ఎండిపోతుంది. భూమిపైన చుక్క నీరు లేక ఈ కలియుగం అంతమైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.